అదే విధంగా మరి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక మరి విద్యాశాఖ మంత్రి మీరే కదా రేవంత్ రెడ్డి గారు, మరి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి దీని వెనుక ఎవరున్నారు, ఆ వేముల వీరేశం గారి మనుషులు ఉన్నారా లేకపోతే ఎవరు మనుషులు ఉన్నారు అనేది క్లియర్గా మీరు మరి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి వాళ్ళ మీద కేసులు పెట్టి దీని లోతుల్లోకి పోవాలి కదా. అది చేయకుండా మీరు ఏమీ సంబంధం లేని ప్రజల ప్రయోజనాలను రక్షించడం కోసం పోరాడుతున్న కేటీఆర్ గారి మీద కేసులు పెట్టారు. కేటీఆర్ గారికి ఎట్లా తెలుస్తుందండి వారి కులం, లేకపోతే ఆ దిలీప్ కొనతంకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ కులం, లేకపోతే ఆ మన్నె క్రిషాంక్ డాక్టర్ మన్నె క్రిషాంక్ వాళ్ళ కులం ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళని కులం పేరుతో ఏమన్నా దూషించిండు ఆయన. ఆ విద్యార్థుల్లో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారు కదా, మరి వాళ్ళ ప్రయోజనాల గురించి కూడా కొట్లాడుతున్నారు కదా. ఆ విషయం వీళ్ళకు గుర్తుకు రావడం లేదా? అంటే బ్లైండ్గా వీళ్ళ మీద కేసు పెట్టండి, బ్లైండ్గా వీళ్ళని జైలుకు పంపించాలి అన్న ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ తెలంగాణలో పోలీసు రాజ్యం లేకపోతే రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయమే నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇలా మరి కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసెంబ్లీ వేదికగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల సర్కారు నడిపిస్తూ ఉన్నదని అడగడం తప్ప, లగచర్ల రైతుల గురించి పోరాడడం తప్ప, లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప, గురుకులాల్లో ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో 84 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం మాట్లాడడం తప్ప, కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఎంతో ముందు చూపుతో పెట్టిన గురుకులాలను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసేస్తూ ఉన్నది. వాటికి అద్దె కూడా చెల్లించడం లేదు. మరి వాటి గురించి మాట్లాడడం తప్ప అది అట్రాసిటీ అవుతుందా? విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం అట్రాసిటీ అవుతుందా? లేకపోతే ఈ గూడుపుటాని ఈ మాఫియా గ్యాంగ్ ఏదైతే పేపర్ లీక్ చేసిందో వాళ్లకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం ఏ విధంగా అట్రాసిటీ అవుతుంది?